నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ముందుగా మా ఛానల్ని ఆదరిస్తూ అభిమానిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో జరిగినటువంటి 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి మీరంతా ఎంతగానో సహకరించారు. మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక నా టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ అంటే ఒక స్టేజ్లో చూస్తే 2019 నుంచి 2024 వరకు ఏ విధమైనటువంటి వైభవాన్ని కలిగి ఉంది పార్టీ అనేది. ఎన్నికల అనంతరం ఏంటి పరిస్థితి, అధికారాన్ని కోల్పోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉంది అనేది ఒక్కసారి మనం పరిశీలిస్తే పతన స్థాయికి అంటే పతాక స్థాయి నుంచి పతన స్థాయికి పడిపోయినటువంటి గ్రాఫ్. దీనికి కారణాలు ఏంటి, ఎందుకు ఈ విధంగా జరిగింది, అసలు పరిణామాలు ఏ విధంగా మారుతున్నాయి అనేది కనుక చూస్తే ఫ్యాన్ పార్టీలో ఒక బలమైనటువంటి క్యాడర్ ఒక్కసారిగా నిర్వీర్యం అయిపోయింది. దానికి ముఖ్యమైనటువంటి కారణం జగన్ చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ. ఎప్పుడైతే ఆ క్వార్టరీ ఈ కార్యకర్తలను కానీ జగన్ అభిమానులు కానీ కలవకుండా చేసిందో అప్పటి నుంచే పార్టీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిందనే చెప్పాలి. 2019 నుంచి 2024 వరకు ఒక వైభవాన్ని కలిగి ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు ఎందుకు ఈ విధంగా మారిపోయింది అంటే స్వతహాగా అధినేత జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి ఆయన మిస్టేక్ అనేది ఒకటి. దాంతోడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాస్తో కూస్తో ఉన్నటువంటి క్యాడర్ని కాపాడుకోవాలి. దానికి ఏ రకమైనటువంటి వ్యూహంతో వెళ్ళాలి. ఒక పక్కన కేసులు నమోదు, విచారణలు, అరెస్టులు 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అక్రమాలకు అవినీతికి పాల్పడింది అని అనేక విషయాలు బయటికి రావటం, దానికి సంబంధించి కారకులైనటువంటి వారిని అరెస్ట్ చేయటం, ఇంకా విచారణల్లో చాలా ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం చూసాం వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతల అరెస్టులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అలాగే జోగి రమేష్ కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, ఇట్లా పిన్నెల్లి రామకృష్ణ బ్రదర్స్ కావచ్చు. ఇలా ఒక్కసారి వీళ్ళంతా ఒక మెయిన్ స్ట్రీమ్గా ఉన్నటువంటి వారు, బలమైనటువంటి క్యాడర్లో వీరు కూడా ఒక కీలకమైనటువంటి భాగస్వాములనే చెప్పాలి. అనేక రకాల వ్యవహారాల్లో వీరు అరెస్ట్ అవ్వటం, ఇప్పుడు పార్టీ ఒక్కసారిగా డౌన్ఫాల్ అయిపోయింది. పార్టీలో ఏమీ యాక్టివిటీ జరగట్లా ఒక రకంగా చెప్పాలంటే. ఇలాంటి సందర్భంలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా తాడేపల్లి, విజయవాడలో ఉండటం చాలా తక్కువ. ఆయన బెంగళూరు వెళ్ళిపోతున్నారు, అక్కడే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ఎప్పుడన్నా ఏదన్నా కార్యక్రమం ఉందంటేనే తాడేపల్లి వస్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంటంటే పార్టీని బ్రతికించుకోవాలి, పార్టీని బలోపేతం చేయాలి, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. మరి వాటన్నిటినీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఉంది. ఇలాంటి సందర్భంలో అసెంబ్లీ సమావేశాలకు ఉన్నటువంటి 11 మంది కూడా వెళ్ళకపోవడం, ఇటు ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి వ్యతిరేకత కూడగట్టుకుంటుంది. దానికి సంబంధించి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం అనడం కరెక్ట్ కాదు. ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పునకు లోబడి ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజల సమస్యలపై పోరాటం చేయాలి, ఉద్యమం చేయాలి. ప్రతిపక్ష పార్టీ హోదా అది వారి బాధ్యత. అది చేయకుండా రకరకాల కారణాలు సాకులు చెప్పి అసెంబ్లీకి అటెండ్ కాకపోవటం, దానికి సంబంధించి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని మండిపడటం, ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి చిరాకు కలిగించేటువంటి అంశాలు. మరి ఏమనుకున్నారో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, వీటన్నిటిని మనం ఓవర్కమ్ చేయాలి. ఇప్పటికే పార్టీలో చాలా గడ్డు పరిస్థితి ఏర్పడింది. ఉన్నటువంటి వారికైనా కనీసం మనం మనోధైర్యాన్ని కలుగు చేస్తూ దానికి సంబంధించి ఒక రకమైనటువంటి ఆలోచన చేయాలి. మరి ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సంక్రాంతి తర్వాత 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో దాదాపుగా ఒక 3-4 నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. దానికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచే ఇది స్టార్ట్ కాబోతుంది అనేది. ముఖ్యంగా
ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వారు ఇతర పార్టీలకు వెళ్ళారో ఆ నియోజకవర్గాలు, ఎవరైతే ఆయా కేసుల్లో వ్యవహారాల్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో ప్రధానమైనటువంటి అంశంగా ఆ నియోజకవర్గాల్ని ప్రాతిపదికన తీసుకొని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వానికి ఒక భరోసా ఇవ్వాలి, నమ్మకాన్ని కలిగజేయాలి అనే విధంగా ప్లాన్ చేస్తున్నారట. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చెప్పలేం, కానీ ఒక బాధ్యతగా తీసుకోవాలి. పార్టీ అధినేతగా ఆయన కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరీగా పిలువబడుతున్నటువంటి సోకాల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారిని కాస్త ప్రయారిటీ తగ్గించడం, అవసరమైతే పక్కన పెట్టడం చేయాలి అనేది సొంత పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే వారి వల్లే పార్టీ ఈ రకంగా సర్వనాశనం అయిపోయింది, ఇదే కంటిన్యూ చేస్తే రానున్న కాలంలో ఇదే రకమైనటువంటి విధానం ఉంటుంది అనేది. ఎందుకంటే ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకోకపోతే 2029 ఎన్నికల నాటికి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది పార్టీ. సో ఇలాంటి సందర్భంలో రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే జగన్ ఖచ్చితంగా నడుం బిగించాలి, బయటికి రావాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి, ప్రతిపక్ష హోదా ఉంటేనే మేము అసెంబ్లీకి వస్తాం, ఇస్తేనే వస్తాం, లేదంటే రాం అనేది పక్కన పెట్టి కాస్త ఆలోచించాలి, విశాల దృక్పథంతో ఆలోచన చేసి ప్రజల సమస్యల కోసం ప్రతిపక్ష హోదాగా వారికి వారే మారాలి, మరి ఫైట్ చేస్తే తద్వారా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన వారు అవుతారు అనేది కూడా ఇక్కడ వినిపిస్తుంది. ఏదైనా సరే ఎన్నికలకు ముందు కూటమి పెద్దలు ఇచ్చినటువంటి హామీలను కానీ వాగ్దానాలను కానీ నెరవేర్చకపోతే దాన్ని పదే పదే అడిగి మాట్లాడుతూ ప్రెస్ మీట్ల ద్వారానో పత్రికా ప్రకటనల ద్వారానో మాట్లాడితే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లే. అట్ ద సేమ్ టైం అక్కడ ప్రజల తరపున పోరాటం చేసినటువంటి పార్టీగా వైఎస్ఆర్సీపీ టర్న్ అవుతుంది. అది చేయకుండా ఏదో ఒక విధానంతో వెళ్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అనేది కూడా వినిపిస్తుంది. మరి దీని అంతటికీ ఫుల్ స్టాప్ పెట్టి ఆయన విధానం మారుస్తున్నారు, వ్యూహం మారుస్తున్నారు అని పార్టీలో కూడా వినిపిస్తుంది. మరి ఏ రకమైనటువంటి ఒక సిస్టంలో ఆయన వెళ్తారు అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. మొత్తానికైతే సంక్రాంతి తర్వాత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే జరిగితే కనుక రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కాస్త చేంజ్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అంతేకాకుండా పార్టీలో కూడా ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఎవరైతే మనకి ఎందుకు ఈ పార్టీ బయటికి వెళ్ళిపోదాం అనుకునే వారికి ఒక ధైర్యాన్ని ఇచ్చినట్టు అవుతుంది. మరి వీటన్నిటిని బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తారు, కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది వినిపిస్తుంది. చూడాలి ఏం జరుగుతుందని. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.